వెనకంతా ఇప్పటిదాకా మనం బనానా తోట చూసాము. ఇటువైపు చూసినప్పుడు ఇది కొబ్బరి తోట, ఇది కూడా నేరేడు పండ్ల చెట్లు చూడండి, బత్తాయి, నిమ్మకాయ, దానిమ్మ. ఇది కూడా ఒక నేరేడు చెట్టు, గిన్నె చెట్లు అంటాం కదా, గిన్నె పళ్ళు ఆ చెట్టు అన్నమాట. దాని పక్కనే దానిమ్మ వేశారు. ఇదిగోండి, పెద్ద పెద్దగా అయినప్పుడు ఆ సీజన్ లో మేము రాకపోవడం, కోస్తున్నప్పుడు వీడియోస్ తీయకపోవడం వల్ల చూపించే అవకాశం ఉండట్లేదు. దానిమ్మకాయలు చూసారా ఎంత బాగున్నాయో. మళ్ళీ దీని పక్కనే మళ్ళీ ఒక గిన్నె చెట్టు వచ్చేలాగా వేశారు. అంటే ఇదంతా ఎడ్జెస్ లో ఉందన్నమాట. మళ్ళీ అక్కడ ఒక దానిమ్మ చెట్టు, అటు చూడొచ్చు, అదొక దానిమ్మ చెట్టు. అలా లోపలికి వెళ్తే అసలు దానిమ్మ చెట్లు ఎన్ని ఉన్నాయో అన్ని కూడా ఇప్పుడిప్పుడే పువ్వులు పూసి కాయలు కాస్తూ ఉన్నాయి. కేజీ పెడితే 3 కాయలు 4 కాయలు వస్తాయి అంతే, పెద్ద కాయలు అయితే. ఇక్కడ చూడు, మనకి చూడు ఎన్ని వచ్చాయో. ఇవన్నీ కూడా ఏం వెయ్యరు, జస్ట్ వాటర్ ఒక్కటే ఇస్తున్నారు అంకుల్. అంటే ఏం వెయ్యకుండా అట్లా సేంద్రియ పద్ధతిలోనే పెంచాలి తోట అన్నట్టుగానే. మరి ఎంత అవసరమైతేనో దానికి ఏమన్నా ఇస్తారేమో అంతే తప్ప పెద్దగా దీనికి ఏం చేసేది ఉండదు. అటువైపుకి వెళ్దాము. అరటి చెట్టు పడిపోయిందని చెప్పా కదా, దాని నుంచి మా ఉష అరటి పువ్వులు కోసింది. కొంత కరివేపాకు, కొన్ని నిమ్మకాయలు, కొన్ని మామిడికాయలు. అటువైపు గోంగూర ఉంది, గోంగూర దగ్గరికి వెళ్దాం. గోంగూర, పుంటికూర, ఆంధ్రమాత ఎన్ని పేర్లు ఉన్నాయి కదా గోంగూరకి. పెద్దగా ఏంటో ఇక్కడ కొన్ని గింజలు చల్లడమే ఏదో జరిగినట్టుంది ఆంటీ, దాంతో ఇంత పెద్ద గోంగూర మడిగా తయారైంది. అదేంటంటే అక్క, ఫస్ట్ టైం వేసారు, వేసిన తర్వాత అవి కాయలు కాయటం, ఈ చెట్లు ముదిరిపోవటం, ఆ గింజలు రాలటం, ఓకే, మళ్ళీ కొత్త మొలకలు రావటం. ఇది మనం వేసింది ఒక్కసారే, కానీ మనం ఇన్ని ఇయర్స్ గా దీన్ని మంచిగా యూజ్ చేసుకుంటాం. వాటరింగ్ చేయటం వల్ల మళ్ళీ మొలకలు వస్తాయి. ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది గోంగూరలో, టేస్ట్ కూడా ఎంత బాగుంటుందో. ఢిల్లీలో ఉన్నప్పుడు గోంగూర కోసం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఢిల్లీలో గోంగూర అంటేనే తెలియదు. ఎక్కడైనా మన తెలుగు వాళ్ళ ఇళ్లలో పెంచితే తప్ప ఇంకా గోంగూర మార్కెట్స్ లో కానీ ఎక్కడ దొరకదు. అన్ని రకాల ఆకుకూరలు, మనకు తెలియని ఎన్నో ఆకుకూరలు ఢిల్లీలో దొరుకుతాయి, కానీ గోంగూర అసలు తెలియదు అనమాట. దాంతో ఎప్పుడైనా మన తెలంగాణ, ఏపీకి వచ్చినప్పుడు మేము తీసుకుని వెళ్తుండేవాళ్ళం. దాన్నే స్టోర్ చేసుకుని చాలా రోజులు వాడుకునే వాళ్ళం అనమాట. చాలా మంది తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్ కూడా పంపించుకోవడం, అదంతా బాగుంటుండే ఢిల్లీలో ఉన్నప్పుడు, ఢిల్లీ లైఫ్. తోట వీడియోస్ మేము ఇన్ని చేస్తూ ఉన్నాం, ఇన్ని పెడుతున్నాం కదా. వీళ్ళ ఆయన ఈ తోట మొత్తం వేసింది, మా మరిది. ఆయన మాత్రం వీడియోస్ లోకి రాడు, మేము మాత్రం ఇలా వీడియోస్ చేసేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. వీడియోస్ తీయమంటే తీస్తాడు కానీ వీడియోస్ లోకి రాడు. ఉషా మనకి ఆవకాయ పడుతుంది అనమాట మామిడికాయతో. సో పొద్దున్న నుంచి అదే పనిలో ఉండి ఇక మధ్యలో కొంచెం గ్యాప్ దొరికింది. మిల్లుకి ఇచ్చిన కారం వచ్చేలోగా మేము ఈ పనులు. అది నిక్కీ రుద్ర కూడా వచ్చేసారు. ఏ రుద్ర, నిక్కీ రుద్ర చింగ్ చాంగ్, అదేవర్రా దీని పేరేంటి? మీ డాగ్